బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ చోరీ. రొద్దం మండలం కలిపి గ్రామంలో ముత్యాలమ్మ గుడిలో అర్ధరాత్రి దొంగల బీభత్సం. అమ్మవారి ఒంటిపై ఉన్న 30 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలు మాయం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు. వివరాల్లోకి వెళ్తే శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కలకలం రేగింది. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న రొద్దం మండలం కలిపి గ్రామం ముత్యాలమ్మ ఆలయంలో అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఆలయంలోకి చొరబడి అమ్మవారి ఒంటిపై ఉన్న సుమారు 30 లక్షల విలువైన బంగారు వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో స్థానిక భక్తులు ఉలిక్కిపడ్డారు. అసలేం జరిగింది? అది రొద్దం మండలంలోని కలిపి గ్రామంలో వెలిసిన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం. ఎంతో శక్తివంతమైన దేవతగా ఈ ప్రాంతంలో అమ్మవారికి మంచి పేరుంది. కానీ నిన్న అర్ధరాత్రి ఈ పవిత్ర ఆలయంలో అపచారం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గుడి తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించిన దొంగలు గర్భగుడిలో ఉన్న అమ్మవారి విగ్రహంపై ఉన్న ఆభరణాలను టార్గెట్ చేశారు. సుమారు 30 లక్షల రూపాయల విలువ చేసే బంగారు వెండి ఆభరణాలు అపహరించుకోపోయారు. ఉదయం నిత్య పూజల కోసం వచ్చిన అర్చకులు గుడి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించి అమ్మవారి ఆభరణాలు మాయం కావడాన్ని గమనించారు. వెంటనే షాక్ గురైన అర్చకులు వెంటనే గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరియు ఆధారాలను సేకరిస్తున్నారు. ఇది పాత నేరస్తుల పనేనా లేక తెలిసిన వారు ఎవరైనా చేశారా అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పవిత్రమైన ఈ ఆలయంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల గ్రామస్తులు, భక్తులు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.